నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్, వాండెన్బర్గ్ స్పేస్ బేస్ శాస్త్రవేత్తల వెల్లడి. ఢిల్లీని వీడని కాలుష్యం, నెలన్నర గడుస్తున్నా మెరుగుపడని గాలి నాణ్యత. తరుముకొస్తున్న తుఫాన్, ముఖ్యమంత్రి జగన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష. ఏపీలో తుఫాను ఉగ్రరూపం, రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. మిచాంగ్ సైక్లోన్ ఎఫెక్ట్, ముందస్తు చర్యలు చేపట్టిన రైల్వే శాఖ. 144 రైళ్ల రాకపోకల రద్దు. కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో కిటకిటలాడిన భక్తులు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన మైచాంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది. పెను తుఫాన్గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్ ఆదివారం రాత్రి 11:30 పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా, బంగాళాఖాతంలో 210, చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి ఏపీ తీర ప్రాంతానికి మరింత చేరువ అవుతుంది. ఈ నెల 5వ తేదీన ఉదయం నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. మిచాంగ్ తుఫాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వణికిస్తాయి. ఇప్పటికే ఏపీ, తమిళనాడుల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. చెన్నై సహా తమిళనాడులోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాంబరం ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారీ వర్షంలోనూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఏపీలో తీరానికి సమీపించకముందే తన ప్రతాపాన్ని చూపిస్తోంది మిచాంగ్ తుఫాను. తిరుపతిలో అతి భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో కుండపోత వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీకి చెందిన 4 ఏళ్ల బాలుడు యశ్వంత్ మరణించాడు. నెల్లూరు, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచి ఏకధాటిగా ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరానికి సమీపించిన తరువాత వర్ష తీవ్రత మరింత ఉధృతమవుతుందని, వచ్చే 48 గంటల పాటు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని, 204.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ముంచుకొస్తున్న తుఫాన్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తుఫాన్ మరింత బలపడుతోంది. పరిణామాలు చూస్తుంటే ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారు. మిచాంగ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. సాధ్యమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. మైచాంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మైచాంగ్ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం చెరువులు, కుంటలు నిండి గండిపడే అవకాశాలపై ముందస్తుగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,
వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి సహాయక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచనలు ఇచ్చారు. మైచాంగ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలి. వర్షం కురుస్తున్న సమయంలో పాత భవనాల క్రింద, చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఉండకుండా జాగ్రత్త పడాలని సందేశం ఇచ్చారు. వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్త పడాలి. అలసత్వం పనికిరాదన్నారు. అనుక్షణం పోలీస్ శాఖ ప్రజల రక్షణ కొరకే పనిచేస్తున్నామన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో సహాయం కోరదలిచిన వారు డయల్ 100-899-99-99-77 నంబర్లకు సమాచారం అందిస్తే వెంటనే సంబంధిత పోలీస్ సిబ్బంది సహాయం అందించడానికి తక్షణం వస్తారన్నారు. ఈరోజు, రేపు 2 రోజుల పాటు తిరుపతిలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. సోమ, మంగళవారం బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి సూచించారు. వర్షం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే హెల్ప్ లైన్ నంబర్కి సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా నిత్యం రోడ్ల మీద ఉంటూ అక్కడ బ్లాక్ అయినటువంటి కాలువలని క్లియర్ చేస్తూ వాటర్ ఫ్లో, ఈ ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా మూవ్ అయ్యేటట్టుగా అన్ని చర్యలు చేపట్టారు. తద్వారా వాటర్ క్లాగింగ్ అన్నది తగ్గింది. గతంలో ఎక్కువగా వాటర్ క్లాగ్ అయ్యేటటువంటి లక్ష్మీపురము, శ్రీనివాస కళ్యాణ మండపాల ప్రాంతాల్లో కూడా 3 గంటల కంటే మించి వాటర్ క్లాగింగ్ కాకుండా ఆ వాటర్ ఛానల్స్ని ఇంజనీరింగ్ వాళ్ళు, శానిటేషన్ సిబ్బంది డైవర్ట్ చేయగలిగారు. కమిషనర్ గారు, ఇతర కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ పని మీదే పూర్తి శ్రద్ధను పెట్టి నగరవాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక రాబోయేటటువంటి 2 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటర్ ఫ్లో అయ్యేటటువంటి రోడ్స్లో మీకు ఆ ప్రాంతాలు తెలిసి ఉన్నా కూడా వారకు నడవడము ఇలాంటివి చేయొద్దండి. ఎందుకంటే వాటర్ డైవర్ట్ చేసే ఉద్దేశంతో ఎక్కడైనా తవ్వి ఉన్నట్లయితే అక్కడ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దాన్ని ముందే అంచనా వేసుకొని జాగ్రత్తగా ఉండమని మీ అందరినీ నేను విన్నవించుకుంటున్నాను. ఇంజనీరింగ్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా గత 3 రోజులుగా అవుట్డోర్లోనే వర్క్ చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ రోడ్ల పైన ప్రవహిస్తుందో, అలాగే డ్రైన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయో అక్కడంతా కూడా జేసీబీస్, అలాగే చెట్లు పడిపోతే మిషన్స్ అన్నిటినీ పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేయడానికి నగరపాలక సంస్థ సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండి ఎక్కువ వర్షం ఉన్నప్పుడు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే వాలంటీర్స్ ద్వారా మాకు వెంటనే నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా ఒక కాల్ సెంటర్ని ఆల్రెడీ ఓపెన్ చేశాము వారం ముందరే. 0877225676 ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే వెంటనే మా సిబ్బంది కూడా ఆ యొక్క కంప్లైంట్ని హాజరవుతారు. తుఫాను నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో నగరంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ పరిశీలించారు. ఉదయం వర్షంలోనే కమిషనర్ నగరపాలక పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలను, మేజర్ డ్రైనేజీలను తనిఖీ చేసి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మేజర్ డ్రైన్లు, కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలన్నారు. కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకుని పనులు చేయాలన్నారు. కొండారెడ్డిపల్లి, కుమార్ నగర్ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, బజారు వీధి, ఇరువారం ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు.
ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. ఏపీ వైపు మిచాంగ్ తుఫాను దూసుకు వస్తున్నందున భారీ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. మొత్తం 144 రైళ్లను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఏపీ మీదుగా వెళ్లే 144 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. అందులో సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. కావున ప్రయాణికులు తమకు సహకరించాలని, ఇప్పటికే ఈ రైళ్లలో టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు. ఈ సందర్భంగా రద్దయిన రైళ్ల వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ, చెన్నై, సికింద్రాబాద్, గూడూరు, లింగంపల్లి, తిరుపతి, సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ, బెంగళూరు రైళ్లతో సహా 144 రైళ్లు రద్దు కావడం విశేషం. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారి ఆదివారానికి తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్కు మిచాంగ్ అని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో ఆది, సోమవారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలపై స్పష్టంగా కనిపిస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. పెద్దగా భక్తుల సంఖ్య కనపడడం లేదు. కార్తీక సోమవారం కావడంతో పాటు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల రాక ఈ 2-3 రోజులు తగ్గే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. తుఫాన్ కారణంగా బుక్ చేసుకున్న వాళ్లు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకునే అవకాశం ఉందని అంచనా వినబడుతున్నాయి. అందుకే తుఫాన్ తీరం దాటి తిరిగి పరిస్థితి సాధారణమయ్యే వరకు తిరుమలకు భక్తుల సంఖ్య అంతగా ఉండదని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారిని 70,349 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,535 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 4 కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు దర్శన సమయం 4 గంటలు మాత్రమే పడుతోంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని జలపాతాలు జలకలను సంతరించుకుంటున్నాయి. మిచాంగ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో గుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, డ్యాంలలో క్రమంగా వరద నీరు చేరి జలకలను సంతరించుకుంటున్నాయి. అలాగే జలపాతాలు జలజల సవ్వడులతో పరుగులు పెడుతున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న మాల్వాడిగుండం, కపిలతీర్థం జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు స్థానికులను, మరోవైపు భక్తులను, పర్యాటకులను జలపాతాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలను చూసి ప్రజలు మంత్రముగ్ధులవుతున్నారు. వారి సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను పదిలం చేసుకుని ఆనందిస్తున్నారు. ఇదిలా ఉండగా నిరంతరాయంగా పడుతున్న వర్షాల కారణంగా గంట గంటకు జలపాతం ఉధృతి పెరుగుతుండడంతో కపిలతీర్థంలో జలపాతం వద్దకు భక్తులని అనుమతించడం లేదు. మరోవైపు కార్తీక సోమవారం కావడంతో మహిళలను పుష్కరిణి వద్దకు అనుమతించకపోవడంతో వారు ఆలయం బయట పిండి దీపాలు, నెయ్యి, నిమ్మ దీపాలను వెలిగించి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జలపాతం ఉధృతి తగ్గే వరకు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించమని కపిలతీర్థం ఆలయ సిబ్బంది, అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకే 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. తుఫాను వలన ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా 2 ఘాట్ రోడ్లలో పొగమంచు దట్టంగా ఉంది. దీని వలన వాహనాల రాకపోకలకు అక్కడక్కడ అంతరాయం కలుగుతోంది. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు తమ ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురవుతున్నారు. తద్వారా వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంత వరకు 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించబడుతుంది. కనుక భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైందని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వర్షం కారణంగా 2 ఘాట్ రోడ్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులతో కలిసి జేఈఓ వీరబ్రహ్మం ఘాట్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, ఫారెస్ట్, సెక్యూరిటీ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి, వీజీఓ నందకిషోర్, ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
మైచాంగ్ తుఫాను కారణంగా తిరుమలలోని డ్యాంలన్నీ నిండుకుండగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు డ్యాముల్లోకి చేరుతోంది. తిరుమలలోని గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార డ్యాంలు నీటితో నిండుగా ఉన్నాయి. ప్రస్తుతం వాటి సామర్థ్యం కంటే ఎక్కువగా వర్షపు నీరు డ్యాంలలో చేరుతుండడంతో డ్యాంల నుంచి నీరు ఓవర్ఫ్లో అవుతోంది. గడిచిన 24 గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీటీడీ జలవనరుల విభాగం అధికారులు తెలిపారు. తిరుమలలోని 5 డ్యాంలలో గోగర్భం, పాప వినాశనంకు మాత్రమే గేట్లు ఉన్నాయి. మిగిలిన 3 డ్యాంలు ఆకాశగంగా, కుమారధార, పసుపుధార డ్యాంలకు గేట్లు లేవు. ప్రస్తుతం ఉన్న నీటి వనరులను తిరుమలలో భక్తులు వినియోగించుకుంటే 214 రోజులకు సరిపోతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం మరింత ఎక్కువ అయితే గోగర్భం, పాప వినాశనం డ్యాంల గేట్లను తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. డ్యాంల సామర్థ్యాన్ని ఒకసారి చూద్దాం. గోగర్భం 2894 అడుగులు ఉండగా 2887 అడుగులకు నీరు చేరింది. పాప వినాశనం 697.14 మీటర్లు ఉండగా 693.60 మీటర్లకు నీరు చేరింది. ఇక ఆకాశగంగా 865 మీటర్లు కాగా 859.80 మీటర్లు, కుమారధార 898.24 మీటర్లు కాగా 896.20 మీటర్లు, పసుపుధార 898.28 మీటర్లు కాగా 895.90 మీటర్లు నీటి సామర్థ్యాన్ని చేరుకుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Contact Mitta Travels for international and domestic air tickets and package tours. Opposite Railway Parcel Service, Tirupati. Cell number 9908837246. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కార్తీక పౌర్ణమి 3వ సోమవారం కావడంతో శివయ్య ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులతో అన్ని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతోంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులకు క్యూ లైన్లలో అల్పాహారం అందించారు. సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. వడ్డీ కాసుల వాడిని దర్శనం చేసుకుని తమ మొక్కులను కానుకల రూపంలో సమర్పించుకుంటారు. అయితే శ్రీవారి వార్షిక ఆదాయం ఏడాదికి ₹1,00,000 దాటేది కాదు. కాలక్రమంలో రవాణా సౌకర్యాలు పెరగడంతో పాటు వివిధ కారణాలతో రోజురోజుకి స్వామివారి హుండీ ఆదాయం లక్షలు దాటి కోట్లకు చేరుకుంది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన వెంకన్న హుండీ ఆదాయాన్ని టీటీడీ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవంబర్ నెల ఆదాయం 108.46 కోట్ల రూపాయలుగా టీటీడీ ప్రకటించింది. సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకు వెంకన్న హుండీలో సమర్పించిన నెల రోజుల కానుకలు మొత్తం 108.64 కోట్ల రూపాయలు వచ్చింది. నవంబర్ నెలలో 19.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఈ మేరకు రోజువారీ హుండీ కానుకలను లెక్కించిన టీటీడీ నెల మొత్తంలో వచ్చిన ఆదాయాన్ని వివరించింది. ప్రతి నెల డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, వారు హుండీలో సమర్పించిన కానుకలు, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు, లడ్డూల విక్రయం వివరాలను ఈవో ప్రకటించారు. ఇందులో భాగంగానే టీటీడీ ఈవో ధర్మారెడ్డి నవంబర్ నెల వివరాలను భక్తులకు వివరించారు. 108.46 కోట్ల రూపాయల హుండీ ఆదాయంతో పాటు భక్తులకు 94.47 లక్షల లడ్డూలు విక్రయించినట్లు చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల్లో 36.50 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించగా 7.06 లక్షల మంది భక్తులు వెంకన్నకు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హాయ్ నాన్న మూవీ ప్రమోషన్లో భాగంగా తిరుపతికి విచ్చేసిన హీరో నేచురల్ స్టార్ నాని సందడి చేశారు.
ఈ నెల 7న విడుదల కానున్న హాయ్ నాన్న చిత్రం ప్రమోషన్లో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో నాని మాట్లాడారు. చిన్నప్పటి నుంచి తిరుపతి అంటే సెంటిమెంట్ అని, సినిమా రిలీజ్కు ముందు తిరుపతి వెళ్ళి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. హాయ్ నాన్న చిత్రం కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని తెలిపారు. కొంచెం బలం కావాలంటే బూస్ట్ తాగాలి, ఇలాంటివన్నీ నమ్మేవాళ్ళం కదా. అలాగే మెంటల్గా నాకు ఒక చిన్న పీస్, ఒక కామ్ కావాలంటే తిరుమల రావాలి అన్నది ఎప్పుడో అలా ఉండిపోయింది. అండ్ ఎప్పుడో ఒక 1 month బ్యాకో 2 months బ్యాకో ఒకసారి ఆలోచిస్తూ ఒకసారి రిలీజ్ ముందు ఒకసారి వెళ్ళొచ్చేస్తే చిన్న హాయిగా అనిపిస్తుంది. లేదంటే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం అనుకున్నా రిలీజ్ ముందు. అయితే మళ్ళీ ఆ తర్వాత ఏదో పనిలో పడిపోయి మర్చిపోయింది. సడన్గా మా ప్రమోషన్స్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది, అరే 1 month బ్యాక్ ఎప్పుడో తిరుమల వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం కదా అని ఇమ్మీడియట్గా టీంతో చెప్పి బయలుదేరడం జరిగింది. దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. చాలా పాజిటివ్ ఫీలింగ్తో కిందకి వచ్చాం అందరం. అండ్ జస్ట్ 2 days ఫర్ ద రిలీజ్. ఈ గురువారం December 7th రోజు హాయ్ నాన్న రిలీజ్ అవుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, మీ బ్లెస్సింగ్స్ కోసం వెయిటింగ్. తిరుపతిలో పలు ప్రాంతాల అభివృద్ధి పనులకు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపారు. తిరుపతి నగరంలో చేపట్టబోవు అభివృద్ధి పనులపై చర్చించి తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం. మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కమిషనర్ హరిత అజెండా ఆదేశాలను ప్రవేశపెట్టగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహాచారి, గణేష్, ఉమా అజయ్, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పాల్గొని అజెండా అంశాలపై చర్చించి ఆమోదించడం జరిగింది. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అయ్యేవని, నేడు రికార్డు స్థాయిలో 125 mm వర్షం కురిసినా ప్రస్తుత నగరపాలక సంస్థ ముందు చూపుతో మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థతో చుక్క నీరు కూడా నిలవకుండా చేయడం అభినందనీయమన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, కార్పొరేటర్ల సమిష్టి కృషితోనే అద్భుత పురోగతి సాధించామన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదించిన ముఖ్య అంశాల్లో కళ్యాణి డ్యాం వద్ద ఉన్నటువంటి 2 ఫిల్ట్రేషన్ ప్లాంట్లు, అలిపిరి వద్ద ఫిల్ట్రేషన్ ప్లాంట్, టౌన్ సర్వీస్ రిజర్వాయర్, బీపీ ట్యాంకుల వద్ద నీటిని శుద్ధి చేయుటకు, అదేవిధంగా మంగళం వద్ద ఫిల్ట్రేషన్ ప్లాంట్లలో త్వరలో ప్రారంభించబోవు ఫిల్ట్రేషన్ ప్లాంట్నకు తెలుగుగంగ నీటిని శుద్ధి చేయుటకు ఉపయోగించు వేపరైజ్డ్ లిక్విడ్ క్లోరిన్ గ్యాస్, ఫెర్రిక్ ఆలం లిక్విడ్ క్లోరిన్ 1 సంవత్సరంనకు కొనుగోలు చేయుటకు 50 లక్షలు, 49.95 లక్షలు కేటాయిస్తూ ఆమోదించడం జరిగింది. తన గానంతో ఆబాల గోపాలాన్ని అలరింపజేసిన ఘంటసాల ఎప్పటికీ చిరస్మరణీయులని పలువురు కీర్తించారు. ఘంటసాల అంటే ఆయన గానగాంధర్వంతులు అంతమించి ఇంకొకరు పుట్టలేదు ఈరోజు భారతదేశం చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు ఘంటసాల వచ్చేసిన మన సమాజం మరి గొప్ప విషయం ఏంటంటే, ఒకటి 10,000 పాటలు పాడమే కాకుండా ఇది ఆధ్యాత్మికం అయితే కానీ, అది లలిత సంగీతం అయితే కానీ, అది ఈరోజు వెంకటేశ్వర స్వామి కీర్తనలు అయితే కానీ, మొత్తం ఈరోజు చేసిన ఘనత మనకు సొసైటీని ఒక మార్పు చేసిన మహామానవాడు ఎవరంటే ఒక ఘంటసాల మాస్టర్ మాత్రం ఎవరు కాదు. వీర రాఘవులు గారు ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్ల విజయ్ కుమార్ రెడ్డి మా సంస్థతే ఈరోజు ఘంటసాల గారికి పుష్పాంజలి కార్యక్రమం జరిపించినాము. చేసిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలో రోజు ఘంటసాల విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుని దినచర్య చేసేవాళ్ళు కూడా ఉన్నారంటే ఆయన పాటలపైన అంత మక్కువ, ఆయన పాటలంటే పడి సచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆయన లేకపోయినా ఆయన పాటల ద్వారా మనలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. మన వెంకటేశ్వర స్వామి కీర్తనలు ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సుప్రభాతం వరకు అందరూ ఘంటసాల గారి పాటలను వింటూ ఎంతో హాయిగా ఉంటారు. శ్రీరామ సేతు శ్రీనివాస సేతు మీద ఘంటసాల కూడల్లో కూడా ఆయన యొక్క రికార్డుని కనీసం శనివారం మార్నింగ్ ఉదయం 9 చేయాలన్నాం. అలాగే ఫిబ్రవరిలో ఘంటసాల వారోత్సవాలని తిరుపతిలో ఉన్న ఘంటసాల అభిమాన సంఘాలన్నింటినీ కూడా కూడగట్టుకుని ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి త్వరలో మా తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఆలోచిస్తున్నాం. అది త్వరలోనే మీడియా ముందు కూడా మేము ముందుకు వస్తామని చెప్పేసి ఘంటసాల
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ తిరుపతి శాఖ సంయుక్తంగా ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సును సోమవారం ప్రారంభించారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలోని సావేరి సెమినార్ హాల్లో జరిగిన ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి భారతి, ఇస్కా తిరుపతి చాప్టర్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ రామమూర్తి, ఎక్స్ జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి సక్సేనా, ఎక్స్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డి నారాయణరావు హాజరై ప్రసంగించారు. Always these policy makers, prime ministers, chief ministers speak, oh, MIT, Princeton, Harvard. How much money they are spending? How much money we are spending? So that's why I say, given the resources allocated, our scientists have done remarkably well. Our scientists have placed us at the forefront of the world in certain chosen areas of national interest. We didn't have fantasy for everything. The country looked at what are the national needs, what are the needs of the society. The scientists are focused on that. విద్యార్థులు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఫార్మసీ డిపార్ట్మెంట్ హెడ్ జి కృష్ణమూర్తి నాయుడు కోరారు. తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫార్మసీ డిపార్ట్మెంట్లో 56వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ను ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎస్వియు రీజియన్ ఆర్జేడీ ఏ సార్మల్ కుమార్ ప్రియ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై ద్వారకానాథరెడ్డి, ఫార్మసీ డిపార్ట్మెంట్ హెడ్ జి కృష్ణమూర్తి నాయుడు, వి గౌరీశంకర్ విచ్చేశారు. ఈ సందర్భంగా 2021-23 సంవత్సరానికి చెందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. నేను లాస్ట్ ఇయర్ వచ్చి 97%తో పాస్ అయ్యాను. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. మా కాలేజ్ ప్రిన్సిపాల్ సారు, ఆర్జేడీ సారు, హెచ్ఓడి సారు, ఇంకా మా స్టాఫ్ అందరూ సమక్షంలో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేశాము. మా కాలేజీలో కోచింగ్ వచ్చి బాగా చెప్పిస్తుంటారు. ఏమంటే ఎథిక్స్ ఎలా ఫాలో అవ్వాలా, ఒక ఫార్మసీలో కెరియర్లో ఎలాగ మలుచుకోవాలని చెప్పి అన్నీ ఈజీ వేలోనే చెప్పిస్తారు. దీన్ని బట్టి మీరు ఏమంటే ఫ్యూచర్లో మనం ఎలా ఎదగాలి, ఎలా బయట వచ్చి బతకాలి అనే విలువలని మనకి చెప్పిస్తారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 65,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,898 రూపాయలు. వెండి 1 కేజీ ధర 79,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 81 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్, వాండెన్బర్గ్ స్పేస్ శాస్త్రవేత్తల వెల్లడి. ఢిల్లీని వీడని కాలుష్యం, నెలన్నర గడుస్తున్నా మెరుగుపడని గాలి నాణ్యత. తరుముకొస్తున్న తుఫాన్, ముఖ్యమంత్రి జగన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష. ఏపీలో తుఫాను ఉగ్రరూపం, రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. మిచాంగ్ సైక్లోన్ ఎఫెక్ట్, ముందస్తు చర్యలు చేపట్టిన రైల్వే శాఖ. 144 రైళ్ల రాకపోకల రద్దు. కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో కిటకిటలాడిన భక్తులు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.